హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిఫ్టీ అనాలిసిస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ దాంతో పాటుగా 6 స్వింగ్ మూమెంటం ఉన్న స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీకు నిఫ్టీ అనాలిసిస్ ఇష్టమైనా లేకపోయినా సరే ఈ స్వింగ్ మూమెంటం స్టాక్స్ గురించి కొంచెం తెలుసుకోండి, ఒకసారి చూడటానికి ప్రయత్నించండి. ఫస్ట్ మనం నిఫ్టీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే, నిఫ్టీ అనేది మనం అనుకున్న 2 లెవెల్స్ మధ్యలోనే కన్సోలిడేషన్ అయ్యింది అండ్ రేపు ఎక్స్పైరీ. రూల్ నెంబర్ 1, ట్రెండ్ కి ఆపోజిట్ మూవ్ చూపిస్తుంది. ఈ డౌన్ ట్రెండ్ కూడా పెద్ద డౌన్ ట్రెండ్ ఏం కాదు, చెప్పాలంటే ఇది ఒక కన్సోలిడేషన్ లో ఉంది. రేపు మూవ్ ఆధారంగా అంతా కన్ఫర్మేషన్ అవ్వదు. అండ్ 12th అమావాస్య, ఈ మూమెంటం కొంచెం ఎటువైపు అయినా సరే అమావాస్య ఈ టైంలో కొంచెం మూమెంటం డిఫరెంట్ గా అండ్ స్పీడ్ గా ఉంటుంది. ఎటువైపు అయినా సరే బయ్యింగ్ ఆర్ సెల్లింగ్, మన ప్రైజ్ యాక్షన్ ఎటు చూపిస్తుందో దాని ఆధారంగా మనం యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీలో ఒక వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసేటప్పుడు ఇటువంటి క్యాండిల్ వచ్చింది, రీటెస్ట్ అయింది, పైకి వెళ్ళింది. వన్స్ ఇది ఫాలో అవ్వాలన్నా సరే ఈ లెవెల్ వరకు వెళ్ళి ఆ తర్వాతే ఫాలో అవ్వాలి ఇన్ వీక్లీ టైం ఫ్రేమ్. ఇది రేపు జరగవచ్చు, ఎల్లుండి జరగవచ్చు, లేకపోతే రేపు కన్సోలిడేషన్ లోనే ఉండిపోవచ్చు, అది మనం చెప్పలేం. ఈ రోజు 3 థింగ్స్ జరగవచ్చు మార్కెట్లో. ఇక్కడ నుంచి ఈ లెవెల్ వరకు ఒక గ్రీన్ క్యాండిల్ అయినా పడాలి, రెడ్ క్యాండిల్ అయినా పడాలి ఈ లో లెవెల్ వరకు. ఈ యొక్క పైన లిక్విడిటీని తీసుకొని ఇటువంటి డోజీ క్యాండిల్ అయినా పడాలి. డోజీ క్యాండిల్ పట్టడం అనేది చాలా తక్కువ అవకాశం ఉంది. ఇది నిఫ్టీ రిలేటెడ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే, బ్యాంక్ నిఫ్టీ అనేది మనం పైన గీసినటువంటి లైన్ చూసినట్టు రీటెస్ట్ అయి మళ్ళీ ఫాల్ అయిపోయింది. అంటే పైన ఉన్న లిక్విడిటీని తీసుకుంది మార్కెట్, లోవర్ లిక్విడిటీని కూడా తీసుకుంది మార్కెట్. చెప్పాలంటే మార్కెట్ కన్సోలిడేషన్ లో ఉంది. 12th రేపు ఈవినింగ్ ఆర్ ఎల్లుండి గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. BTST ట్రేడ్స్ అనేవి కొంచెం తగ్గించండి. ఈ క్యాండిల్సే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ మార్కెట్ లో. సింపుల్ గా చెప్తున్నా, ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే అప్ మూవ్ రావచ్చు, ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే డౌన్ మూవ్ రావచ్చు, లేకపోతే ఈ లెవెల్లో కన్సోలిడేషన్ జరగచ్చు. ఇప్పుడు మన స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, ఈ కంపెనీ అనేది ఫండమెంటల్లీ అంత మంచి ఫండమెంటల్ స్టాక్ అయితే కాదు, కొంచెం టర్న్ అరౌండ్ చూపించే స్టాక్. ఫండమెంటల్లీ ఇంత స్ట్రాంగ్ కాదు, కానీ టెక్నికల్లీ మాత్రమే మనం చెప్తున్నా. మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి లోవర్ లెవెల్లో ఉన్నటువంటి సపోర్ట్ ని తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కంపెనీకి దగ్గరలో ఉన్న సపోర్ట్ ఈ లెవెల్ అవ్వచ్చు అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి మూవ్ చూపించే అవకాశం ఉంది. అండ్ మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్లయితే డౌన్ మూవ్ చూపించే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. నెక్స్ట్ స్వింగ్ లోలో ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఫస్ట్ ఒక లెవెల్ని బ్రేక్ చేసింది. లెవెల్ని బ్రేక్ చేసి ఇక్కడ సపోర్ట్ వరకు వచ్చింది, ఇక్కడ కన్సోలిడేషన్ అయ్యింది. కన్సోలిడేషన్ అయ్యి మళ్ళీ లోవర్ లో 2-3 టైమ్స్ ఈ లెవెల్ని ట్రాప్ చేసింది ఇక్కడ ఉన్నటువంటి బయ్యర్స్ ని. ఇక్కడ ఆల్రెడీ ఒక లిక్విడిటీ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఇంతవరకు వెళ్లే అవకాశం ఉండొచ్చు. ఈ లెవెల్ని వన్స్ బ్రేక్ చేసిందంటే మార్కెట్ లో ఫాల్ జరగవచ్చు. ఎందుకనగా వన్స్ ఈ స్టాక్ పెరగాలంటే ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ పెరగాలి. అండ్ సెకండ్ స్టాక్, అండ్ ఇప్పుడు నియోజన్ కెమికల్స్, ఈ కంపెనీ యొక్క చార్ట్ చూసినట్లయితే అర్థమవుతుంది కదా. ఇవి బిగ్ కన్సోలిడేషన్ తర్వాత మార్కెట్ అనేది ఈ హై వరకు వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. డైలీ టైం ఫ్రేమ్ లో చూసేటప్పుడు ఆల్రెడీ మనం ఈరోజు రీల్లో కూడా చెప్పుకున్నాం ఈ స్టాక్స్ గురించి. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఆప్షన్ ఉంది, కానీ ఈ రోజు క్యాండిల్ అనేది ఒక డోజీలో ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత మూవ్ చూపించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ స్టాక్ లో ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. తర్వాత మార్కెట్ అనేది అప్ మూవ్ చూపిస్తే ఇంత పెద్ద కన్సోలిడేషన్ ఆఫ్టర్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళే అవకాశం సింపుల్ గా ఉంటుంది. ఆ తర్వాత బ్రేక్ కూడా అవ్వచ్చు. ఈ లెవెల్ ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేస్తే హోల్డ్ చేయొద్దు, పక్కా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా స్టాక్ గురించి చెప్పేటప్పుడు వన్స్ ఆ స్టాక్ లో నెగిటివ్ వచ్చినా సరే పాజిటివ్ వచ్చినా సరే పెద్ద మూమెంటం వస్తే లేకపోతే చాలా తక్కువ కన్సోలిడేషన్ లెవెల్స్ లో ఒకే లెవెల్ అలాతో ఉండిపోతాయి. అందుకనే చెప్తున్నా, లెవెల్ ని బ్రేక్ డౌన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో హోల్డ్ చేయొద్దు. పర్లేదు, మనం ఒకసారి టాప్ లాస్ ఇచ్చేసి ఒకసారి మోసపోయినా తప్పేం లేదు. అలా ఉండిపోతే ఇంకా దానికంటే పెద్ద మోసంగా మారిపోతుంది. అది నవ్వుతూ స్టాప్ లాస్ తీసుకోండి, మార్కెట్ లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఇది ఎందుకు చెప్పాను అంటే, మార్కెట్ లో ఒక ట్రెండ్ అని ఫాలో అవుతా ఉంది. ట్రెండ్ అని ఫాలో అవుతూ ఎప్పుడు కూడా ఈ స్టాక్ అనేది లోవర్ లోని బ్రేక్ చేయలేదు. లోవర్ లోన్ బ్రేక్ చేయలేదంటే ప్రైస్ అనేది ప్రీవియస్ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అంటే బిగ్ ట్రెండ్కి రెడీ అవుతుంది అని అర్థం చేసుకోండి. ఓకేనా? మరి నెక్స్ట్ గ్లాండ్ ఫార్మాలో కూడా ఇక్కడ ప్యాటర్న్ చూసినట్లయితే మార్కెట్ లోవర్ లోస్ రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుంది. అండ్ దీంతో పాటుగా ఇక్కడ మార్కెట్
బ్రేక్ చేసి లెవెల్ని రీటెస్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసేటప్పుడు మార్కెట్ అనేది అప్ మూవ్ చూపించే అవకాశం ఉంది. ప్లస్ ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంటే బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ దీంట్లో ఉన్న కన్సర్న్ ఏంటంటే ఈ కంపెనీలో 70% అబోవ్ రెవెన్యూ అనేది అమెరికా యుఎస్ యూరోప్ టెరైన్ నుంచి వస్తూ ఉంటుంది. ఈ ట్రంప్ తాత ప్రాబ్లమ్స్ ఏవైనా టారిఫ్ రిలేటెడ్ ఏవైనా చేస్తే మార్కెట్లో చిన్న ఫాల్ రావచ్చు. ఈ ఒక్క విషయంలో దీనిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ లెవెల్ని ఈ స్టాక్ అనేది బ్రేక్ డౌన్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ హోల్డ్ చేయొద్దు, బయటకు వచ్చేయండి. కానీ ఈ స్టాక్ యొక్క మూమెంటం ఎలా ఉంటుందంటే కన్సాలిడేషన్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చేయండి. ఈ స్టాక్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ దగ్గరలోనే ఉంటుంది. 1 వీక్లో ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు, 2 వీక్లో 3 వీక్లో. ఇది ఒక స్వింగ్ ట్రేడ్ ఓరియంటేషన్. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ స్టాక్ను కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మానిటర్ చేయండి. కానీ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ మూవ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఐడియా 4 ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ స్టాక్. ఈ స్టాక్లో రిజల్ట్స్ అంతా బాగా రాలేదు. కానీ నేను ఇక్కడ ఈ స్టాక్లో టెక్నికల్ ఓరియంటేషన్లో మాత్రమే చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి. ఈ స్టాక్లో ఖచ్చితంగా క్యాండిల్ యొక్క ప్యాటర్న్ ఆధారంగా ఇక్కడ నుంచి చూపిస్తే పెద్ద అప్ మూవ్ అయినా చూపించాలి, ఆర్ ఇక్కడ నుంచి చూపిస్తే పెద్ద డౌన్ మూవ్ అయినా చూపించాలి. అందుకనే చెప్తున్నా, ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ మూవ్ కూడా అదే విధంగా రావచ్చు. అండ్ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ అప్ మూవ్ చేస్తే అప్ మూవ్ కూడా అదే విధంగా రావచ్చు. బిగ్ వాలటాలిటీ జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. వన్స్ ఈ ఒక్కరోజు ఆగిపోతాం, నెక్స్ట్ చూస్తాం అని అనుకుంటే అది ఇంకా మంచిది. అండ్ నెక్స్ట్ స్టాక్ కిర్లోస్కర్ న్యూమాటిక్స్. ఓన్లీ ఇది కూడా టెక్నికల్ ఆధారంగా చూపించాను. అండ్ ఈ కంపెనీ యొక్క రిజల్ట్స్ కూడా అంత బాగా రాలేదు. కానీ ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంటే రిజల్ట్స్ బాగా వచ్చాయి. కానీ మార్కెట్ ఫాల్ అయ్యింది అండ్ స్వింగ్ లోలో ఉంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం అప్ మూవ్ చూపించే అవకాశం ఉండొచ్చు. ఈ స్టాక్ ని మీకు చెప్పడం కోసం ప్రయత్నిస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు స్వింగ్ ఎంట్రీ ఇందులో తీసుకుంటే ఆగస్ట్ 18th ఈ స్టాక్ లో స్ప్లిట్ జరగవచ్చు. మీరు స్ప్లిట్ జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ స్టాక్లో ఇరుక్కుపోయినట్లయితే ఈ స్టాక్లో ఏమవుద్ది అంటే మళ్ళీ ఆ స్ప్లిట్ షేర్స్ వచ్చేంత వరకు ఆ స్టాక్లో అలానే ఉంచాలి. వన్స్ మీరు సెల్ చేస్తే స్ప్లిట్ షేర్స్ మరి మీకు రావు, నష్టపోతారు. ఇది గుర్తుపెట్టు. వన్స్ మీ ఈ స్టాక్లో అప్మో వస్తుందని మీరు అనుకుంటే, స్వింగ్ లోలో ఉంది అనుకుంటే, వన్స్ స్ప్లిట్ జరిగే ముందైనా బయటకు వచ్చి 18th August స్ప్లిట్ డేట్. కానీ ఈ స్టాక్ అనేది స్వింగ్ లోలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి తన యొక్క సపోర్ట్ ని రీటెస్ట్ అవుతూ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ లో డౌన్ మూవ్ రావచ్చు. ఈ లెవెల్ ని బ్రేక్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్టాక్ లో మీరు హోల్డ్ అయి ఉండొద్దు. ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే డౌన్ మూవ్ రావచ్చు కాబట్టి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ హ్యావెల్స్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ రిజల్ట్స్ ఆల్రెడీ పోస్ట్ చేసింది. ఈ కంపెనీలో ఏం జరిగింది? ఎంత స్ట్రాంగ్ కంపెనీ అయినా సరే మార్కెట్ అనేది హై వరకు వెళ్ళింది. పైన లిక్విడిటీ తీసుకుని మార్కెట్ సపోర్ట్స్ లెవెల్స్ వరకు వచ్చింది. మనం సింపుల్ గా అనుకున్నా సరే ఇది ఒక మంచి పొజిషనల్ మూమెంటం చూపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక ఫార్మేషన్ చేసుకుంటే ఫస్ట్ స్వింగ్ అండ్ ఫామ్ అయింది, కన్సాలిడేషన్ అయింది అండ్ సెకండ్ స్వింగ్ చూపించింది, మళ్ళీ స్వింగ్ లోకి వచ్చింది. స్వింగ్ లోకి వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. హయ్యర్ టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. ఇది ఒక 6 monthsలో వెళ్ళొచ్చు, 1 yearలో వెళ్ళొచ్చు. కానీ దీన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. తక్కువలో తక్కువ అన్నా సరే ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంట్లో ఆపర్చునిటీ మీకు అనిపించినట్లయితే ఒకసారి మీ నిర్ణయం మీరు తీసుకోండి. అండ్ సింపుల్ గా స్వింగ్ ఓరియంటేషన్ లో అయితే ఈ స్టాక్ అనేది ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో హోల్డ్ చేయొద్దు, బయటకు వచ్చేయండి. కానీ ఈ స్టాక్ అనేది తక్కువలో తక్కువ ఈ లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు. మంచి స్టాక్స్ అనేవి లోవర్ లెవెల్స్లో దొరికేటప్పుడు ఆపర్చునిటీని ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఇదే స్టాకు ఈ లెవెల్లో ఉన్నప్పుడు మనం వద్దులే తర్వాత చూద్దాంలే పెరిగిపోతుందా అనిపిస్తుంది. వన్స్ ఈ లెవెల్లో వచ్చినప్పుడు 90% రిటైలర్స్ అనేటోళ్ళు ఈ లెవెల్లో బై చేస్తారు, అంటే బ్రేక్అవుట్ అవుద్దని. ఆ తప్పు చేయకండి. అందరిలాంటి తప్పులు చేయొద్దు మీరు కూడా. ఎందుకంటే మన ఛానల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు ఆ తప్పు చేయొద్దు. వన్స్ మనం ఈ లెవెల్లో ఎంట్రీస్ తీసుకున్నట్లయితే మనకి తక్కువలో తక్కువ కన్ఫర్మేషన్ ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. అది 6 monthsలో వెళ్ళొద్దా, 1 yearలోకి వెళ్ళొద్దా, కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే ఈ లెవెల్లో మీరు తీసుకున్నారనుకో, వన్స్ మళ్ళీ రీటెస్ట్ అయితే ఈ లెవెల్ వరకు, అప్పుడేం చేస్తాం? అది ఎంత టైం పట్టుద్ది? 1-2 years ఇలా కన్సల్టేషన్లో ఉండిపోతే ఏం చేస్తా? మీరు ఈ ఒక్క విషయాన్ని గుర్తించండి.
అండ్ ఈ స్టాక్లో మీకు ఆపర్చునిటీ అనిపించినట్లయితే మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఈ స్టాక్స్లో నేను ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ ఇవ్వట్లేదు. ఐఎమ్ నాట్ ఎ సెబీ సర్టిఫైడ్ ఆర్ఏ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈ స్టాక్స్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి అండ్ మీరు అనాలిసిస్ చేయండి. మీకు బెటర్ ఆపర్చునిటీ అనిపించినట్లయితే మీరు ఈ స్టాక్స్లో యాక్షన్ తీసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.